తులసి చెట్టు ఎందుకు ఇంట్లో ఉండాలి? భారతీయ సంస్కృతిలో తులసి అటువంటి ఒక మొక్క పవిత్ర ప్రాముఖ్యతలో మిగిలిన వాటి కంటే మరింత ముఖ్యమైనది. కిటికీ దగ్గర లేదా ఇంటి ప్రాంగణంలో ఉన్న ఆకుపచ్చ మొక్క యొక్క వినయపూర్వకమైన ఉనికిలాగా తులసి తులసిగా గౌరవించబడుతుంది. ఈ నిరాడంబరమైన మూలిక తులసి సరళత కారణంగా తరచుగా విస్మరించబడుతుంది. తులసి లక్ష్మీదేవి యొక్క భూసంబంధమైన రూపం అని నమ్ముతారు. తులసి సంపదన, శ్రేయస్సు మరియు సమృద్ధి యొక్క దైవిక శక్తి విశ్వసించుతారు. తులసి ఆధ్యాత్మిక ప్రతీకవాదానికి మించి తులసి స్వచ్ఛత, అంతర్గత పరివర్తన మరియు సామరస్యపూర్వక జీవనానికి ఒక వాహికగా గౌరవించబడుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందిని ఆశ్చర్యపరిచే నమ్మకం ఉంది. తులసిని గౌరవించని ఇళ్ల నుండి లక్ష్మి తన ఆశీర్వాదాలను దాచిపెడుతుందని చెబుతారు. ఈ నిరాడంబరమైన మొక్కకు ఇంత పవిత్రమైన స్థితి ఎందుకు లభిస్తుంది? తులసి ఉనికి ఎందుకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది? అదృష్ట దేవత కూడా తులసి లేనప్పుడు దూరంగా వెళ్లిపోతుందని భావిస్తారు. తులసిని గౌరవనీయమైన స్థానానికి ఎత్తే పురాణాలు, ఆధ్యాత్మిక సాధన, శాస్త్రం మరియు సంప్రదాయం యొక్క గొప్ప స్థానం ఉంది. తులసి మరియు లక్ష్మి దైవత్వంలో పాతుకుపోయిన పవిత్ర బంధం. హిందూ తత్వశాస్త్రంలో లక్ష్మీదేవి సమృద్ధి యొక్క స్వరూపం కేవలం భౌతిక పరంగా మాత్రమే కాదు, శాంతి, సంతానోత్పత్తి మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును కలిగి ఉంటుంది. తులసి లేదా పవిత్ర తులసిని పవిత్రమైన మొక్కగా మాత్రమే కాకుండా లక్ష్మి అవతారమైన బృంద దేవత యొక్క దైవిక స్వరూపంగా గౌరవిస్తారు. స్కంద పురాణం, పద్మ పురాణం మరియు భాగవత పురాణం వంటి పురాతన గ్రంథాలు తులసి విశ్వ మహాసముద్రం, సముద్ర మంథనం యొక్క పురాణ మథనం సమయంలో ఉద్భవించిందని వివరిస్తాయి. సజీవ దేవతగా పరిగణించబడే తులసి, లక్ష్మీదేవి శాశ్వత భార్య అయిన విష్ణువుకు ముఖ్యంగా ప్రియమైనది. పూజలో ఆమె ఉనికి ఉన్నప్పుడు ఆమె అత్యంత సంతోషిస్తుందని చెబుతారు. అందువల్ల తులసి ఎక్కడ నివసిస్తుందో లక్ష్మీదేవి సహజంగా స్వాగతించబడుతుందని నమ్ముతారు. దీనికి విరుద్ధంగా ఈ పవిత్ర మొక్క లేని ఇంటిని తరచుగా ఆధ్యాత్మికంగా అసమతుల్యతగా చూస్తారు. తులసి ప్రసాదించే శక్తి, పవిత్రత మరియు శుభ శక్తిని కోల్పోతారు. ఇంట్లో తులసి ఉంచుకోవడం ఒక సజీవ వేద చిహ్నం. తులసి ప్రతికూలతను గ్రహించి అది నివసించే స్థలాన్ని శుద్ధి చేస్తుందని, దాని ఆధ్యాత్మిక శక్తి ద్వారా కర్మ ముద్రలను తగ్గిస్తుందని నమ్ముతారు. తులసికి రోజువారీ సమర్పణలు మరియు ప్రార్థనలు గృహ పూజ యొక్క హృదయాన్ని ఏర్పరుస్తాయి. సాధారణ దినచర్యలను కూడా భక్తితో నింపుతాయి. తులసి స్వచ్ఛమైన భక్తికి చిహ్నం, ముఖ్యంగా విష్ణువు మరియు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది. దైవిక శక్తిని సూచిస్తూ తులసి చెట్టుని ఇంట్లో పెంచడం వలన ఉత్సాహం మరియు సృజనాత్మక ప్రవాహంతో ఆశీర్వదిస్తుంది. భక్తి మరియు పరివర్తన యొక్క కథ. తులసి పురాణాలు రాక్షస రాజు జలంధరుడికి అంకిత భావంతో ఉన్న భార్య బృంద కథ చుట్టూ అల్లుకున్నాయి. విష్ణువుపై అచంచలమైన విశ్వాసం నుండి పుట్టిన ఆమె ఆధ్యాత్మిక బలం ఆమె భర్తను దేవతల నుండి రక్షించింది. ఈ రక్షణను విచ్ఛిన్నం చేయడానికి విష్ణువు బృందను మోసం చేస్తూ జలంధర రూపాన్ని స్వీకరించాడు. నిజం తెలుసుకున్న ఆమె విష్ణువును శాలిగ్రామ్ రాయిగా మారమని శపించింది మరియు హృదయ విదారకంగా తులసి మొక్కగా రూపాంతరం చెందింది. ఆమె భక్తికి చలించిపోయిన విష్ణువు తులసిని ఎప్పటికీ తన పక్కన గౌరవించి పూజిస్తానని ఆదేశించాడు. ఈ దైవిక కలయికను తులసి వివాహంలో జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం హిందూ గృహాలలో నిర్వహించబడే ఒక ఉత్సవ వివాహం. తులసి లేని ఇళ్లలో ఏమి జరుగుతుంది? వేద విశ్వాసాల ప్రకారం తులసి మొక్క లేని ఇల్లు దైవిక శక్తి లేదా సత్వం లేకపోవడం. లక్ష్మీ కృప నెమ్మదిగా తొలగిపోతుంది. ఆర్థిక అస్థిరతకు ఎక్కువ అవకాశం ఉంది. తులసి భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలను దూరం చేస్తుందని అంటారు. రోజువారీ ఆచారాలు విస్మరించబడినప్పుడు ఇల్లు దాని ఆధ్యాత్మిక కేంద్రం నుండి మళ్లడం ప్రారంభమవుతుంది. తులసిని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? మీ ఇంట్లో శాంతి లేదా శ్రేయస్సు లేదని మీరు భావిస్తే తులసిని ఆహ్వానించడం మీకు అవసరమైన ఆధ్యాత్మిక పునరుద్ధరణ కావచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. సరైన స్థలాన్ని ఎంచుకోండి. మీ ఇంటికి ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశలో తులసిని నాటండి. శుభ్రమైన తులసి మొక్క ఉపయోగించండి. అంకితమైన తులసి బలిపీఠం లేదా ఎత్తైన మట్టి కుండ సాంప్రదాయంగా ఉంటుంది. రోజువారీ ప్రార్థనలు ఎలా చేయాలి? దీపం వెలిగించి నీటిని అర్పించి ఓం తులసే నమః వంటి సాధారణ మంత్రాలను జపించండి. సూర్యాస్తమయం తర్వాత తులసి కోయడం మానుకోండి.
తులసి రాత్రిపూట విశ్రాంతిగా పరిగణించబడుతుంది. పగటపూట ఆకులు మాత్రమే కోయండి. తులసి వివాహాన్ని జరుపుకోండి. సామరస్యం మరియు భక్తిని సూచించే తులసి వివాహ ఆచారంలో సాధారణంగా కార్తీక మాసంలో పాల్గొనండి. లక్ష్మీ పరీక్ష. తులసి ఉంటుందా లేదా వెళ్ళిపోతుందా? కొన్నిసార్లు మీ తులసి మొక్క యొక్క స్థితిని శకునంగా భావిస్తారు. ధనిక ఆకుపచ్చ మరియు సువాసనగల తులసి లక్ష్మీ సంతోషంగా ఉందని సూచిస్తుంది. కానీ అది వాడిపోతే లేదా కారణం లేకుండా చనిపోతే కొందరు దానిని ఏదో ఆధ్యాత్మికంగా అసమతుల్యతకు సంకేతంగా భావిస్తారు. సహజ కారణాల వల్ల మొక్కలు చనిపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక సందర్భంలో అటువంటి ప్రతీకవాదం బుద్ధి మరియు భక్తిని ప్రోత్సహిస్తుంది. తులసిని లక్ష్మిగా పూజిస్తారు. పట్టణ జీవిత విధానాలు మనల్ని మొక్కలు మరియు సహజ లయల నుండి దూరం చేసుకుంటున్నారు. తులసి నివసించే చోట లక్ష్మి ప్రవేశిస్తుంది, మరియు తులసి మరచిపోయిన చోట లక్ష్మి నెమ్మదిగా మసకబారుతుంది. మీరు లోతైన మతపరమైనవారైనా లేదా పురాతన జ్ఞానం యొక్క ప్రశాంత శక్తికి ఆకర్షితులైన తులసి మొక్క నిశ్శబ్దం ఏదో మాయాజాలం ఉంది. ఇది కేవలం ఒక ఆకు కాదు, ఇది స్వర్గం మరియు ఇంటికి మధ్య, శ్రేయస్సు మరియు స్వచ్ఛత మధ్య సజీవ వంతెన. ఒక తులసి నాటండి. దానికి నీరు పోయండి. తులసి పక్కన ఒక దీపం వెలిగించండి. మరియు మార్పును అనుభూతి చెందండి, మీ చుట్టూ మాత్రమే కాదు, మీ లోపల కూడా. ఎందుకంటే బహుశా లక్ష్మి బంగారం మరియు వైభవం కోసం మాత్రమే వెతుకుతుండకపోవచ్చు, లక్ష్మి తులసి కోసం వెతుకుతోంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన సింబా స్టూడియోస్.